ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట జీవము కంటే ఉత్తమమైనది. ఆయన మాట మన బాధలో మనకు నెమ్మదినిస్తుంది, మనకు విడుదలనిస్తుంది, మనకి సమాధానం ఇస్తుంది, మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఉదయకాలము కూడా ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు నీ కొరకే. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విడిపించాలని, నీ భయముల నుంచి, నీ కన్నీటి నుంచి ఆయన నీకు విడుదల ఇవ్వాలని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చదువుకున్నాం కదా. ప్రభు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు. అవును, మన ప్రభు మనము నడవవలసిన జీవము కలిగిన మార్గమును ఆయన మనకు తెలియచేసే దేవుడు. ఈ ఉదయం లేచి మనము చేయబోతున్న పనులు, మనము తలపెట్టబోతున్న పనులు, వెళ్ళబోతున్న ప్రయాణాలు, ఉద్యోగాలు, మరి మనము ఏ పని అయితే కలిగి ఉన్నామో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు ఏ చదువునైతే అభ్యసిస్తూ ఉన్నావో, అవును ఒకవేళ మరి ఒక కాలేజీ విద్యార్థినిగా ఉన్నావా, అవును ఆయన అంటున్నాడు జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేదవు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి మనలను జీవ మార్గములో నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి ప్రతి విధమైన మరణకరమైన అనుభవాలు, కొంతమంది ఉదయం లేచి వారి డ్యూటీస్కి వెళుతూ ఉండగానే మరి దారి మధ్యలో ఎన్నో దుర్మరణాలు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో అపాయాలు, అవును మరలా సురక్షితముగా క్షేమముగా గృహానికి వచ్చే అనుభవములో ఎంతో మంది మరి ఈ లోకాన్ని విడిచి గతించిపోయిన వారిని చూస్తూ ఉంటాము. అనుదినము కూడా మన టీవీ ఛానల్స్ ను ఓపెన్ చేసినప్పుడు ఎన్నెన్నో దుర్వార్తలు మనము వింటూ ఉంటాము. ఈ రోజున మనము ఉదయకాలము సజీవంగా లేవనెత్తబడి ప్రభు వాక్యమును ధ్యానిస్తున్నామంటే మనము ధన్యులము. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు జీవ మార్గములు ప్రభు మనకి తెలియచేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మంచి మార్గములో, క్షేమకరమైన మార్గములో మరి నీవు నడవాలని ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఆ మార్గాన పోవద్దు ప్రభు అంటూ ఉంటాడు. దుష్టుల యొక్క, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు, పాపుల మార్గమున నీవు నిలవద్దు అని ప్రభు మనకి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. కొంతమంది ఆయన మాటను ప్రక్కన పెట్టి పాపుల మార్గములో నడిచేవారుగా ఉంటారు. అవును, ఆయన అయితే అంటూ ఉన్నాడు పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక అంటున్నాడు ఆయన. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అవును, మనము ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలవాలి ప్రభు వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కూర్చుండని ప్రదేశాలలో మనము కూర్చుంటున్నామా? నడవకూడని మార్గాలలో మనము నడుస్తూ ఉన్నామా? అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు యొక్క శక్తి కలిగిన వాక్కు ద్వారా మరలా ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు జీవ మార్గాలు మనకి తెలియచేసే దేవుడు. క్షేమకరమైన మార్గము, సంతోషకరమైన మార్గము, ఆశీర్వాదకరమైన మార్గాన్ని ప్రభు మనకి బోధించే దేవుడు. కనుక ఆయన వాక్యానికి లోబడిన వారు మిక్కిలి ధన్యులు. అంతేకాదు ఆయన అంటున్నాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటున్నాడు భక్తుడు. ఎందుకంటే తన అనుభవంలో నేర్చుకున్న మాటలు, అవును ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషము ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, ఎక్కడ కూడా సంపూర్ణమైన సంతోషం మనకి దొరకదు, లోపిస్తూ ఉంటుంది. ఎంతో మంది ఎన్నో విధాలుగా సంతోషించడానికి ఎన్నో డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా సంపూర్ణ సంతోషము వారి జీవితాలలో ఉండదు.
బంధువుల మధ్య ఉండదు, స్నేహితుల మధ్య ఉండదు, లేకపోతే ఈ లోక అనుభవాలలో, ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన ఆనందాలలో సంపూర్ణమైన సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి అందులోనే సంపూర్ణమైన సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ అదంతా కూడా వ్యర్థము. అది నీకు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మాత్రమును నిన్ను జీవ మార్గానికి నడిపించదు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉన్నది. అది చెప్పనా సఖ్యము కాని సంతోషము, వర్ణనాతీతమైన సంతోషము, ఆత్మలో, ప్రభువులో, పరలోకపు అనుభవములో పరవశించే ఆనందము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంతోషాన్ని నీకు ప్రభు ఇవ్వాలని, నీ దుఃఖ దినాలు సమాప్తం చేయాలని ఆయన అంటున్నాడు. నీ సన్నిధి, నిత్యము ఆయన సన్నిధిని మనము కలిగి జీవించినప్పుడు అటువంటి సంతోషాన్ని మన సొంతం చేసుకుంటాం. మనము ప్రయాణంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, చదువులో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని మనము కలిగి ఉన్నప్పుడు సంపూర్ణ సంతోషము ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, మూడవది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన వాక్కు ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి. హల్లెలూయా! ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ఆయన నిత్య సుఖములు. ఎంతో మంది, నా జీవితంలో సుఖము లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, ఎంతో కష్టపడుతూ ఉంటాను, ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి అనేది కోల్పోతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన దక్షిణ హస్తమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన భద్రత, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు అంటూ ఉన్నాడు ఆయన. కనుక ఆయన కుడి చేతిలో మనకు నిత్య సుఖములు కలవు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి కష్టపడుతున్నప్పటికీ, ఏ పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నప్పటికీ, ఏ పరిస్థితులను బట్టి నీవు విచారంతో ఉన్నప్పటికీ, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు, ఆయన కుడి చేతిలో. ప్రియ దేవుని బిడ్డ, అంతేకాదు కదా, చదువుకున్నాం, సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో, జీవ మార్గములు ఆయన మనకు తెలియచేసే దేవుడు. కనుక మనము ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలి, ఎవరినో అడిగి తెలుసుకోవాలి, ఏమీ అవసరం లేదు. ఆయన నీకు జీవ మార్గాలను తెలియచేస్తాడు, క్షేమకరమైన మార్గాన్ని బోధిస్తాడు, నీ ముందున్న అపాయాన్ని నీకు చూపించి దాని నుంచి నిన్ను కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక ప్రతి ఉదయము కూడా ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకో. ఆయన చిత్తానికి లోబడు, ఆయన ఆజ్ఞకు లోబడు. తద్వారా ఆయన నిత్య సుఖములు, సంపూర్ణ సంతోషము, జీవ మార్గము నీకు లభిస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభువా, జీవ మార్గములు నీవు నాకు తెలియచేసి ఉన్నావు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి అని ఒకసారి మాకు తెలియచేసిన దేవుడవు. ఈ మాటలు విన్న నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి, జీవ మార్గములో వారిని నడిపించండి. ఏ పాపపు మార్గములో నిలవక, ఏ చీకటి మార్గములో నిలవక, ఏ వంకర త్రోవలో నడువక నీ బిడ్డలను భద్రపరచండి. దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని నీ వాక్యము తెలియచేసిన విధముగా నీ వాక్యమును ధ్యానించుటలో, నీ వాక్యమును వినుటలో మాకు ఆశీర్వాదం ఉన్నది, క్షేమమున్నది, నిత్య సుఖములు ఉన్నవి, సంపూర్ణ సంతోషము ఉన్నది. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడలను దీవించి ఆశీర్వదించి ఈ దీవెనలతో నీ బిడలను నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.